ఈ ప్రభుత్వమైన నేతన్న బతుకులు మార్చేనా? తరాలు మారినా ఛిద్రంగానే నేతన్న బతుకులు. ప్రొద్దుటూరు నేతన్న ప్రతిభ. కుట్టు లేకుండా మగ్గంతో ప్యాంట్ నేసిన నేతన్న. 84 ఏళ్ల క్రితమే చేనేత కార్మికుడి పోలంకి పెద్దరామయ్య ప్రతిభ. ఆగస్టు 7న చేనేత దినోత్సవం సందర్భంగా కొత్త ప్రభుత్వం నేతన్నలకు అండగా నిలిచేనా? నేతన్నల బాధలు ఈ ప్రభుత్వమైన తీర్చేనా? ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన ఆడిటర్ పోలంకి వరదరాజులు కుటుంబం పూర్వం చేనేత వృత్తిపై ఆధారపడి జీవించేది. వరదరాజులు తండ్రి పోలంకి పెద్దరామయ్య కుట్టు లేకుండా పూర్తిగా మగ్గంపైనే ప్యాంటు, జాతీయ జెండాను అప్పట్లోనే తయారు చేసేవారు. 1940 మార్చి 25న కడపలో ఏర్పాటు చేసిన జిల్లా ఇండస్ట్రియల్ కమర్షియల్ మ్యూజియంలో దీన్ని ప్రదర్శించారు. ఈయన ప్రతిభను మెచ్చుకున్న అప్పటి తమిళనాడు మంత్రి వివి గిరి పోలంకి రామయ్యకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. తన తండ్రి ప్రతిభను గుర్తించిన అప్పటి మున్సిపల్ శాఖాధికారి ఆయనకు చేనేత ఉపాధ్యాయుడిగా ఉద్యోగం ఇచ్చారు. కానీ అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఆయన ఉద్యోగాన్ని తిరస్కరించారు. తన తండ్రి పోలంకి పెద్దరామయ్య కుట్టులేని ప్యాంట్ మరియు జాతీయ జెండాను తయారు చేసి బ్రిటిష్ ప్రభుత్వంలోనే ప్రశంసలు పొందటం గర్వంగా ఉందని పోలంకి వరదరాజులు మరియు ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు. తన తండ్రిని గుర్తుంచుకునేందుకు వరదరాజుల కుటుంబ సభ్యులు నేటికి ఆ ప్యాంటును ప్రశంసా పత్రాన్ని భద్రపరుచుకున్నారు. ప్రస్తుత సమాజంలో నేతన్న ప్రతిభను గుర్తించేవారే లేరని, వారికి ప్రభుత్వం నుండి ఎటువంటి సాయం అందటం లేదని, దేశానికి రైతు ఎంత ముఖ్యమో నేతన్న కూడా అంతే ముఖ్యం. నేతన్నలకు సబ్సిడీపై మగ్గానికి సంబంధించిన పరికరాలు ప్రభుత్వం అందించాలని ఆయన అన్నారు. కడప జిల్లాలోని జమ్మలమడుగు, వేపరాల, మైలవరం, దొమ్మర, నంద్యాల, మొరగుడి, ప్రొద్దుటూరు, కాజీపేట, మాధవరం, పుల్లంపేట ప్రాంతాల్లో అత్యధికంగా ప్రజలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని ఆయన కోరారు. గత వైసీపీ ప్రభుత్వంలో నేతన్న నేస్తం కింద 24,000 ఇచ్చినప్పటికీ అసలైన లబ్ధిదారుల కంటే మిగతా వారికే అందిందని చేనేతలు వాపోతున్నారు. కడప జిల్లా నుండి, అందులోనూ ప్రొద్దుటూరు నుండి పద్మశాలీయ కార్పొరేషన్ చైర్మన్గా జింకా విజయలక్ష్మి, తొగట కార్పొరేషన్ డైరెక్టర్గా రవి, దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్గా ఓ మహిళ మరియు రాష్ట్ర హస్తకళా విభాగ చైర్పర్సన్గా జమ్మలమడుగుకు చెందిన బడిగించాల విజయలక్ష్మి ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఏ ఒక్క చేనేతను కూడా వాళ్లు పట్టించుకున్న పాపాన పోలేదని, ఏ ఒక్క చేనేతను ఆదుకోలేదని, ఏ కార్పొరేటర్ ద్వారా ఒక్కరికి ₹1 సబ్సిడీ రుణాలు మంజూరు చేయించలేదని ప్రజలు వాపోతున్నారు. బీసీల ప్రభుత్వం సామాజిక సాధికారత అని చెప్పిన వైసీపీ నేతలు అదే బీసీలను పట్టించుకున్న పాపాన పోలేదని విశ్లేషకులు అంటున్నారు. ఆగస్టు 7వ తేదీన చేనేత దినోత్సవం సందర్భంగా ఇకనైనా చేనేతల బ్రతుకుల్లో మంచి రోజులు రావాలని ప్రధానమంత్రి మోడీ ఈ మధ్య నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో స్వాతంత్ర దినోత్సవానికి ప్రజలందరూ ఖాదీ, ఆప్కో వస్త్రాలను ధరించాలని పిలుపునియటం సంతోషమని, చేనేతలకు ప్రభుత్వం ఆపన్నహస్తం అందించి కార్పొరేషన్ల ద్వారా వారికి సబ్సిడీ రుణాలు అందించి వారికి అపెరల్ పార్క్ ఏర్పాటు చేయాలని, నేతన్న వృత్తిని కనుమరుగు కాకుండా చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఉపాధ్యాయుడు వద్ది మాధవ ప్రభుత్వాన్ని కోరారు. నా పేరు పోలంకి వరదరాజులు. నేను వృత్తిరీత్యా ఆడిటర్ను. మా తండ్రి గారు పోలంకి పెద్దరామయ్య గారు వీవింగ్లో చాలా గొప్పగా తన ప్రతిభను కనపరచాలనే ఉద్దేశంతో 1940 సంవత్సరంలో మొగ్గములో ట్రౌజర్ నేయడం జరిగింది. ఎక్కడ కుట్లు లేకుండా అంత మొగ్గంలోనే ప్యాంట్ ట్రౌజర్ తయారైంది. ఇది ప్యాంటు బ్యాక్ సైడ్ ఎక్కడ కూడా కుట్లు లేవు. సైడ్లో జోబి కోసం కూడా ఈ మాదిరి కటింగ్ చేయడం జరిగింది. ఇదంతా మొగ్గంలోనే తయారు చేయడం జరిగింది. ఇది సెమీ ఫినిష్డ్. ఒరిజినల్గా ఉండేటువంటిది 1940లో తను ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఓపెన్ చేసినప్పుడు ఈ వివి గిరి గారు 1940లో ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఉన్నారు. ఆంధ్ర ప్లస్ తమిళనాడు అంతా కలిసి ఇంగ్లీషుల పీరియడ్లో ఆయన ఓపెనింగ్ చేసినప్పుడు ఈ యొక్క ప్యాంటును చూసి ఇంత ప్రతిభ కనపరిచారని చెప్పి చాలా సంతోషపడి ఆయనకు ఒక సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఎక్కడ కూడా స్టిచ్చింగ్ అనేది లేదు. సాధారణంగా స్టిచ్చింగ్ లేకుండా ప్యాంట్ మొగ్గలో నేసినట్టే చాలా పనితనం ఉందని చెప్పొచ్చు. ఆ కాలంలో అగ్గిపిట్టలో చీర నేస్తానని అన్నారు. కానీ మా నాన్నగారు తన ప్రతిభను చూపించుకునే దానికోసమని ప్యాంటు వితౌట్ స్టిచ్చింగ్, ఎక్కడ కూడా స్టిచ్చింగ్ లేదు. జోబి కోసం కూడా ఈ మాదిరి ఇది పెట్టాడు.
చాలా వాళ్ళ తెలివి చాలా అమోఘమైంది. ఆ తెలివి గురించి వాళ్ళు వివి గిరి గారు సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ సర్టిఫికేట్ వల్ల మున్సిపల్ హై స్కూల్లో వారికి వీవింగ్ టీచర్ పని ఇచ్చారు. కానీ వాళ్ళ వృత్తిరీత్యా దాన్ని ఎక్కువ కాలం చేయకుండా పద్మశాలీలు వృత్తిరీత్యా చాలా తెలివిగలవారు. చూడండి, ఫోల్డింగ్ కూడా ఎక్కడ కుట్టు అనేదే లేదు. సాధారణంగా ఆలోచన చేయొచ్చు, అరే కుట్టు లేకుండా ఎట్లా ఉంటుంది అనేది. ఇది చాలా తెలివిగా వాళ్ళు మొగ్గంలో నేయడం జరిగింది. ప్యాంటు కూడా ఆ కాలంలో 1940 సంవత్సరంలో చేసినటువంటి ప్యాంట్ ఇది. వారికి సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఈ సర్టిఫికెట్లో ఏం రాశారంటే, trouser and flag woven by Polanki Ramaya Produttur without stitching was exhibited in the Kadapa District Industrial and Commercial Museum. The Honorable Sri V.V. Giri, Minister for Industries and Labour, who opened the museum, greatly appreciated the art and skill of the weaver. The district collector and other high officials highly commented his workmanship. He deserves encouragement. December 1938. This is to certify that P. Ramaya, a native of this town, is a weaver by caste. He is an intelligent and industrious weaver. మున్సిపల్ హై స్కూల్లో వీవింగ్ టీచర్గా ఇచ్చారు. ఎందుకంటే పిల్లలు కూడా నేర్పిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇచ్చారు ఆయనకు. కానీ చేనేత పైన ఆధారపడి ఉండేవాళ్ళు సుమారుగా 65% ఉన్నారు. కానీ వారికి సరైన ప్రోత్సాహం లేదు కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం వారికి ఏదైనా ఆర్థిక సహాయం లేకుండా జనరల్గా వాళ్ళకి ఇచ్చే నూలు, తర్వాత వాళ్ళ పరికరాలకు గవర్నమెంట్ ఉచితంగా ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదే మాది రైతులకు ఇప్పుడు ఉచితంగా ఇత్తనాలు, సబ్సిడీలు అన్నీ చేస్తున్నారు కదా. మా వృత్తిలో జీవించే వాళ్ళకు కూడా ప్రభుత్వం వారు అన్ని పనిముట్లు చేస్తే బాగుంటుంది. ఇంతకాలం భద్రపరచడం, మేము ఈ చూపించడం కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ ప్రభుత్వంలోనే కానీ వ్యూవర్స్కు మంచి సహాయం చేస్తే వృత్తిరీత్యా బాగుంటుందని చెప్పి మరి ప్రభుత్వం వారు కూడా అప్రైల్ పార్క్ ఏర్పాటు చేసి వీవింగ్ చేసే వాళ్ళకు, మొగ్గం చేనేత వృత్తి మీద బతికే వాళ్ళకు సహాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చేనేతలకు కూడా కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు కూడా అందజేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మేమంతా కుటుంబ సభ్యులేము. మా తమ్ముడు ఇంకొకడు ఉన్నాడు. ఆగస్టు 7వ తేదీన చేనేత దినోత్సవం సందర్భంగా చేనేతలు ఎంతో ప్రతిభగలైనటువంటి వ్యక్తులు, కానీ ఇంత ప్రతిభగలైన ప్రొద్దుటూరులోనే ఉన్నటువంటి ఎంతో ప్రతిభగలైనటువంటి వ్యక్తులు పోలంకి పెద్దరామయ్య గారు 1940 సంవత్సరంలోనే వితౌట్ కటింగ్, వితౌట్ స్టిచ్చింగ్తో ఒక ప్యాంటు నేయడం జరిగింది. అంతేకాకుండా ఒక నేషనల్ ఫ్లాగ్ కూడా, ఒక జాతీయ జెండాను కూడా ఎలాంటి కుట్టు లేకుండా, కటింగ్ లేకుండా తయారు చేయడం జరిగింది. అందుకు తన ప్రతిభను గుర్తించి ఆ కాలంలోనే వివి గిరి గారు అతనికి ప్రొద్దుటూరు మున్సిపల్ హై స్కూల్లో వీవింగ్ మాస్టర్గా ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అందుకు నాకెంతో చాలా గర్వంగా ఉండడం వలన ఈ ప్రపంచానికి ఈ చేనేతలకు ఆ కాలంలో ఇంత ప్రతిభగలైన వ్యక్తులు ప్రొద్దుటూరులో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ప్రతిభ కనుమరుగై ఉంది. దీన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో చూపించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రభుత్వం వారు కూడా చేనేతలకు చేయూతనివ్వాలి. ముఖ్యంగా ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం కూడా, గత ప్రభుత్వం అయితేనేమి, ఈ చేనేతలకు ఎలాంటి చేయూతనివ్వకుండా నిలువరించడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ముందు ఎన్టీ రామారావు ప్రభుత్వం కూడా చేనేతలకు ఎంతో చేయూతనిచ్చి చేనేతలకు చీరలు కానీ, పంచెలు కానీ తయారు చేయడానికి ఒక సొసైటీని ఏర్పాటు చేసి చేయూతనివ్వడం జరిగింది. ప్రస్తుతం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని చేనేతలకు చేయూతనిచ్చి వాళ్ళ యొక్క జీవన విధానానికి ప్రోత్సాహాలు అందిస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.